సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైరల్ ఫీవర్లతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్స్ అన్ని దోమల ద్వారానే వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పగటిపూట కుట్టే దోమల వల్లనే ఈ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. పరిశుభ్రతను పాటించి దోమల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రముఖ డాక్టర్ భాస్కర్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. డెంగ్యూ లక్షణాలతో చాలామంది మృత్యువాత పడతా ఉన్నారు. ఈ డెంగ్యూ వ్యాధి కారణంగా రకరకాలటువంటి జ్వరాలతోటి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఈ లక్షణాలు ఎట్లా, ఈ జ్వరం రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జ్వరం వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం బీమారీ బారిన పడకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశానిపై మన దగ్గర లోహిత్ సాయి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో చాలా డెంగ్యూ లక్షణాలతోటి కొంతమంది చనిపోతూ ఉన్నారు, విపరీతమైన జ్వరాలు వస్తూ ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం, నా పేరు డాక్టర్ భాస్కర్. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతి సంవత్సరము వర్షాకాలం లాగానే ఈ జ్వరాల సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఇంట్లో దాదాపు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరో ఒకరు ఈ జ్వరంతో ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నారు. డైలీ మా దగ్గరికి చాలామంది పేషెంట్లు ఫీవర్తో వస్తున్నారు. ముఖ్యంగా ఈ జ్వరము, ఇప్పుడు వచ్చే జ్వరాలన్నీ వైరల్ ఫీవర్లు. ఈ వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తాయంటే, మనము అంటువ్యాధుల్లాగా వైరల్ ఫీవర్లు కూడా మస్కిటోస్ ద్వారా వస్తాయి, దోమల ద్వారా వస్తాయి. ఎస్పెషల్లీ మనకు చాలా డెంగ్యూ జ్వరాలు ఏడిస్ ఈజిప్టి అనే డే టైమ్ కరిచే ఒక దోమ వల్ల వస్తుంది. ఆ దోమ ఓన్లీ డే టైమే కరుస్తుంది. ఆ దోమ కూడా ఎలా ఉంటుంది అంటే డార్క్ కలర్లో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మనం రొటీన్గా నైట్ గడిచే దోమల కన్నా స్మాల్ సైజ్ మస్కిటో అండ్ డార్క్ మస్కిటో. ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే వాటి కాళ్ళ పైన, లెగ్స్ పైన వైట్ లేయర్స్ ఉంటాయి, వైట్ ఫ్లేక్స్ లాగా ఉంటాయి. వాటిని చాలా ఈజీగా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ అవి కనుక మన పరిసరాల్లో ఉన్నాయి, చిన్న దోమలు ఉన్నాయి, డే టైం గుర్తున్నాయంటే వెంటనే అలర్ట్ అయిపోయి మన ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ దోమలు అనేవి చూసుకోవాలి. ఎస్పెషల్లీ మన ఇంటి చుట్టూ మొట్టిన వర్షాకాలంలో వర్షం మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఖాళీ ప్లేస్లలో, చిన్న చిన్న గుంతలల్లో, మన ఇంట్లో ఉన్న బిందెలలో, ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతుంటాయో వాటిలో నిల్వ ఉండి దోమలు దాంట్లో బ్రీడ్ అయిపోయి పెరిగి మనకు వచ్చి కుడుతుంటాయి. అలా కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఎస్పెషల్లీ ఒకవేళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం దోమల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే. ఒక చిన్న డౌట్ సార్, చాలా మంది ఇదే రేజ్ చేస్తున్నారు. మామూలుగా ఫస్ట్ టైం జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిన తర్వాత అదే డెంగ్యూ వ్యాధనో లేకపోతే ప్లేట్లెట్ తగ్గుతున్నాయనో చికెన్ గున్యానో భయపడతా ఉంటారు. స్టార్టింగ్ సంబంధించినటువంటి జ్వరం ఎట్లా ఉంటుంది, మీరు అన్నట్టుగా ఈ డెంగ్యూకి సంబంధించిన జ్వరం ఎట్లా ఉంటుంది? ఏ జ్వరమైనా ఫస్ట్ డెంగ్యూ కాదండి. ఈ కాలంలో వచ్చే మెజారిటీ ఆఫ్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్. డెంగ్యూ కూడా ఒక రకమైన వైరల్ ఫీవరే. అది దోమ ద్వారా, వైరస్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి అది కూడా ఒక వైరల్ ఫీవరే. సో జ్వరం రాగానే భయపడి కంగారుపడి పోవాల్సిన అవసరం లేదు. ఏ జ్వరమైనా జ్వరం రాగానే మామూలుగా సహజంగా హెడేక్ రావడము, వామిటింగ్స్ కావడము, వామిటింగ్ సెన్సేషన్ అవడము, కడుపులో నొప్పి రావడము, విపరీతమైన బాడీ పెయిన్స్ రావడము, ఒళ్ళు వేడిగా ఉండడము, 102, 103 టెంపరేచర్, హైగ్రేడ్ ఫీవర్స్ ఉండడం జరుగుతుంది. అలాంటి రాగానే మనం కంగారుపడి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 72 అవర్స్ మామూలుగా సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్, మామూలుగా ఇండ్లలో దొరికే డోలో, కాల్పాల్ లాంటి పారాసెటమాల్ మందు ఉండే ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి యాంటీబయాటిక్స్ కూడా ఫస్ట్ 3 days వరకు అవసరం లేదు. ఫస్ట్ 72 అవర్స్ వరకు. 72 అవర్స్ వరకు కూడా ఇంకా ఫీవర్ తగ్గట్లేదు అంటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్టర్ గారు కొన్ని సిబిపి అనే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్, సిబిపి ఒక్కటే సరిపోతుంది, అనవసరంగా అన్ని టెస్టులు కూడా అవసరం లేకుండా సిబిపి అనే టెస్ట్ ద్వారా మనకు దాంట్లో తెల్ల రక్త కణాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది తెలుస్తుంది. న్యూట్రోఫిల్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ప్లేట్లెట్ కణాలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా. ఒకవేళ ప్లేట్లెట్ కణాలు 1,50,000 నుండి 4.5 లక్షలు ఉండాలి. అవి 1,50,000 నుండి 1,00,000 వరకు ఉన్నా కానీ హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం లేదు. సింపుల్ వాళ్ళకు రియాష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తుంటాము. అది ఇక్కడికి వచ్చినా కానీ మా దగ్గర కూడా మేము రాసేది పారాసెటమాలే. సో చికెన్ గున్యా అనేది ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఏం లేదు. ఈ ఫీవర్లు, ఈ వైరల్ ఫీవర్లు అన్నీ, ఏ వైరల్ ఫీవర్ అయినా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో బాడీ పెయిన్స్ ఉండడం వల్ల మనం చికెన్ గున్యా అని అనుకుంటాము. సో మనకు ఏంటంటే ఎస్పెషల్లీ ఫీవర్ రాగానే భయపడకుండా కొంచెం మంచి హైడ్రేషన్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వేడివేడి ఆహారమే తీసుకోవాలి. వేడి అన్నము,
వేడి రోటీ కానీ ఆహారం తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీవిటమిన్స్ రిచ్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. అంటే వాటర్ తాగడము, కోకోనట్ వాటర్ తాగడము, ఏదన్నా ఐస్ లేకుండా షుగర్ లేకుండా జ్యూసులు తాగడం లాంటివి చేస్తే చాలా బాడీలో మనకు హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ పోయింది, లిక్విడ్స్ పోయినాయంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. వన్స్ టెంపరేచర్ కంట్రోల్ అయిందంటే ఫీవర్ తగ్గిపోతుంది, బాడీ పెయిన్స్ ఇవన్నీ, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో వెంటనే హాస్పిటల్కి వెళ్ళకుండా ఫస్ట్ 72 hours ఇంట్లో ఉండొచ్చు. ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి ఈ జ్వరాలు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఏంటంటే ఏదైతే వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాల్లో, నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి దోమ మధ్యాహ్నం అంటే పగటి వేళల్లో కరుస్తుంది. దోమల బారిన పడకుండా ఫస్ట్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జ్వరం వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరున్నా కూడా మంచి ఆహారం, మంచి బట్టలు, వాళ్ళు ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత ఇదంతా కూడా చేసుకుంటే ఇట్లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉండదని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా